ఎవ్రీవన్ వెల్కమ్ టు అనగాని కామర్స్ స్టూడెంట్స్. ఇవాళ క్లాస్ లో మనం ఫైనల్ అకౌంట్స్ నుంచి ఎయిత్ ప్రాబ్లం తీసుకుంటున్నామండి. ఈ ఎయిత్ ప్రాబ్లం లో ఎలా ఇచ్చారు అంటే మనకు ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చేసి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేయమన్నారు. అయితే ఇక్కడ ఏంటి అంటే మన ట్రయల్ బ్యాలెన్స్ లోనే మనకి డెబిట్ సైడ్ డిప్రిసియేషన్స్ క్యాల్కులేట్ చేసి డిప్రిసియేషన్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ మీద డిప్రిసియేషన్ ఇచ్చేసారు. ఓకే, అంటే ఏంటి అడ్జస్ట్మెంట్స్ అన్ని అయిపోయినాయి అనమాట. అడ్జస్ట్మెంట్స్ అన్ని అయిపోయినాయి అంటే అర్థం ఏంటి, మనకి అడ్జస్ట్మెంట్స్ లో మనకి డిప్రిసియేషన్ 550 క్యాల్కులేట్ చేయమని ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఒకసారి పిఎండ్ఎల్ అకౌంట్ లో వేసేసి నెక్స్ట్ టైం బ్యాలెన్స్ షీట్ లో మనం అడ్జస్ట్ చేస్తాం. అలా కాకుండా మనకి డిప్రిసియేషన్ ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసి ఇచ్చేసారు అనమాట. అదొకటి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి డిఫరెన్స్ ఉందంట. ట్రయల్ బ్యాలెన్స్ వేసే ముందు లెడ్జర్ అకౌంట్స్ నుంచి బ్యాలెన్సెస్ తీసుకొచ్చిన తర్వాత డిఫరెన్సెస్ కనిపించిందంట. డిఫరెన్సెస్ కనిపించినప్పుడు ఏం చేశారు అంటే సస్పెన్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేసారు. అయితే డిఫరెన్స్ కూడా ఎందువలన అంటే ఒక 2 ఐటమ్స్ వల్ల డిఫరెన్స్ కనిపించింది. ఏంటంటే మనకి ఇప్పుడు మెషినరీ పర్చేస్ చేశారు. 50,000 రూపీస్ మెషినరీ పర్చేస్ చేసి ఆ 50,000 రూపీస్ ని ఏం చేశారు అంటే ఫర్నిచర్ అకౌంట్ కు డెబిట్ చేశారు. ఓకే, నో ప్రాబ్లం. మెషినరీ కూడా మనకి అసెట్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, అలాగే ఫర్నిచర్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. కాబట్టి మనకి ఎర్రర్స్ లో రకాలు ఉంటాయి కదండి. ఏంటంటే కొన్ని కాంపన్సేటింగ్ ఎర్రర్స్ ఉంటాయి అనమాట. ఒక తప్పుని ఇంకొక తప్పుతో సరిపెడతారనమాట. సో ఈ 50,000 రూపీస్ ఇంకో అసెట్ కి డెబిట్ చేయడం వల్ల 50,000 రూపాయలు అక్కడ డెబిట్ లో పడిపోయి ఎటువంటి చేంజ్ ఉండదు, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుంది. కానీ ఇక్కడ ఏం చేశారు, 50,000 రూపీస్ ని 50,000 బదులుగా 5,000 రూపీస్ గా రాశారంట ఫర్నిచర్ అకౌంట్ కి. ఓకేనా, 5,000 రూపీస్ గా రాసేటప్పటికి 45,000 రూపీస్ ఇన్ బ్యాలెన్స్ ఏర్పడుతుంది మనకి ట్రయల్ బ్యాలెన్స్. ఓకే, అదొక మిస్టేక్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకి డెటార్స్ ఉన్నారు కదండి. అయితే డెటార్స్ నుంచి రావాల్సిన అమౌంట్ ఆల్రెడీ 5,600 రూపీస్ వసూలు అయినా కూడా క్యాష్ బుక్ లో బాగానే రాశారు, అంటే క్యాష్ వచ్చినట్టు బాగానే రాశారు. కానీ ఏమైందంటే డెటార్స్ అకౌంట్ లో లెడ్జర్ అకౌంట్ వేసేటప్పుడు డెటార్స్ అకౌంట్ లో అమౌంట్ పడకపోవడం వల్ల ఏమవుతుంది, మనకి డెటార్స్ అమౌంట్ 5,600 రూపీస్ వరకు డెటార్స్ బ్యాలెన్స్ ఎక్కువగా కనపడతా ఉంది. రైట్, అర్థమవుతుందండి. అక్కడేమో 50,000 రూపీస్ రాయాల్సినటువంటి అసెట్ అకౌంట్ లో 45,000 రూపీస్ రాయకుండా 5,000 రూపీస్ రాయబట్టి 50,000 కాకుండా 5,000 రాయబట్టి 45,000 రూపీస్ తక్కువగా పడింది. ఇక్కడ ఏంటి, డెటార్స్ అకౌంట్ లో నుంచి అమౌంట్ వచ్చేసినా కూడా 5,600 రూపీస్ అమౌంట్ తగ్గించకపోవడం వల్ల ఎక్కువగా కనబడుతుంది. సో మనకి 45,000 మైనస్ 5,600 అంటే నా 39,400 రూపీస్ ని ఇన్బ్యాలెన్స్ వలన, ట్రయల్ బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ వలన, డెబిట్ సైడే కదండి రెండు డెటార్స్ కానివ్వండి, తర్వాత అసెట్ కూడా డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి 39,400 రూపీస్ ని మనకి ఇప్పుడు చేయబోయే సమ్లో మనకి సస్పెన్స్ అకౌంట్ గా ట్రయల్ బ్యాలెన్స్ చూపించారనమాట. రైట్, ఇప్పుడు మనం చేస్తున్నాం సమ్. అలాగే ఇంకొక పాయింట్ ఉందండి, ఏంటంటే సేల్స్ లో ఇంక్లూడ్ అయి ఉందంటే ఏంటి, టాకూర్స్ తరపున ఇప్పుడు గూడు సేల్ చేశారట. అవేంటి మన సంస్థకి, మనకి అవి డైరెక్ట్ గా మన సంస్థ సేల్ చేయలేదండి. ఆ టాకూర్ కి ఇచ్చి టాకూర్ తీసుకుని వాటిని సేల్ చేశాడు. దాన్ని మన సేల్స్ గా రాశారనమాట 30,000 రూపీస్ ని. అయితే ఈ సేల్స్ మీద కమిషన్ ఏదైతే ఉందో అల్టిమేట్ గా మనదే ఆ బిజినెస్. కానీ ఠాకూర్ ఒక ఏజెంట్ గా పెట్టుకుని మనం ఠాకూర్ తో అమ్మించాం కాబట్టి మనం ఏం చేసామంటే మన సేల్స్ లో ఇంక్లూడ్ చేసుకోకూడదండి. సో మనం ఆ రివర్సల్ ఎంట్రీ ఏంటి అంటే యాక్చువల్ ఏం రాశారు, టాకూర్స్ అకౌంట్ డేటా టు సేల్స్ రాసాము. ఇప్పుడు రివర్సల్ ఎంట్రీ సేల్స్ అకౌంట్ డేటా టు టాకూర్స్. సో మనకు అంతకుముందు క్రెడిట్ చేసిన సేల్స్ తగ్గించడం కోసం సేల్స్ లో నుంచి 30,000 రూపీస్ లెస్ చేస్తామండి. తర్వాత టాకూర్స్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ పర్సనల్ అకౌంట్ మనకి క్రెడిట్ బ్యాలెన్స్ ఏదైతే చూపిస్తుందో దాన్ని తీసుకెళ్లి మనం లయబిలిటీ సైడ్ వేస్తాము. ఇదొకటి. తర్వాత మనం ఆ టాకూర్ సేల్స్ కు సంబంధించి ఒక కమిషన్ ఉందండి, సేల్స్ కమిషన్. ఆ కమిషన్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఉంది మనకి, ఆ అమౌంట్ ని మనం పిఎండ్ఎల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ మనం చూపించుకుంటాము. మనకి డిస్కౌంట్ లేదా కమిషన్ ఎర్న్డ్ గా మనం క్రెడిట్ సైడ్ చూపించుకుంటాం అన్నమాట. ఓకేనా, రైట్. మనం లెక్క స్టార్ట్ చేద్దామండి. స్క్రీన్ షేర్ చేద్దాం. పర్మిషన్. ఓకే, ఇదిగోండి నిమిషం. ఎయిత్ ప్రాబ్లం అండి. ఎయిత్, the following trial balance has been prepared from the books of Mr. Saxena as on 31st March 2022 after making necessary adjustments అంటే ఏంటి, డిప్రిసియేషన్ ఫిక్స్డ్ అసెట్స్. ఓకే, డిప్రిసియేషన్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్, అవుట్ అండ్ అక్రూడ్ ఐటమ్స్. ఇది యాక్చువల్ గా మనకి ఏంటి అంటే ట్రయల్ బ్యాలెన్స్ లో ఈ అవుట్ స్టాండింగ్ ఇవి ఇవ్వకుండా అడ్జస్ట్మెంట్స్ గా ఇస్తే, ట్రయల్ బ్యాలెన్స్ కింద అడ్జస్ట్మెంట్స్ గా ఇస్తే మనం ఏం చేస్తాము, రెండు చోట్ల వేస్తాము.
ఒకటేమో P&L అకౌంట్, ఇంకోటి చోట బ్యాలెన్స్ షీట్, తెలిసిందే కదా ఇది. ఓకే, తర్వాత ఏమంటున్నారు, డిఫరెన్స్ ఏం చేశారు అంటే సస్పెన్స్ అకౌంట్ కింద రాశారట. చూద్దాం. మెషినరీ 1,70,000, ఫర్నిచర్ 49,500, sundry debtors 38,000 rupees. Okay, sundry debtors 38,000 rupees, drawings 28,000, traveling expense 6,500, insurance, audit fees, salaries, rent, cash in hand, cash at bank, stock in trade, prepaid insurance, miscellaneous expenses, discounts, printing stationery, purchases less returns, depreciation వచ్చేటప్పటికి మెషినరీస్ ఫర్నిచర్ మీద ఈ 2 పాయింట్స్. ఓకేనా. తర్వాత సస్పెన్స్ అకౌంట్ ఇందాక చెప్పున్నాను కదండి, 39,400 రూపీస్. దీనికి సంబంధించి అడ్జస్ట్మెంట్ లో మనకి కనిపిస్తుంది వివరణ. నెక్స్ట్ సండ్రీ క్రెడిటార్స్, క్యాపిటల్ అకౌంట్స్, నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అండి, ఈ మూడింటికి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఈ మూడు. సాలరీస్, ప్రింటింగ్, ఆడిట్ ఫీజు, మళ్ళీ ఇవన్నీ క్రెడిట్ ఐటమ్స్ మామూలే 1,200 ఇవన్నీ కూడా. ఓకే, అవుట్ స్టాండింగ్ అన్ని కూడా డైరెక్ట్ గా తీసుకెళ్లిపోయి మనం ఏం చేస్తామంటే బ్యాలెన్స్ షీట్ లో మనం లయబిలిటీ సైడ్ వేస్తాం. ఈ మూడు ఐటమ్స్ ని కూడా బ్యాలెన్స్ షీట్ లో డైరెక్ట్ గా లయబిలిటీ సైడ్. ఇక ఇవి మామూలేగా మనకి. ఓకే, ఎక్కడ క్రెడిట్ సైడ్ వేస్తాం. P&L అకౌంట్ లోనేమో ఈ రెండింటిని P&L అకౌంట్ లో వేస్తామండి క్రెడిట్ సైడ్. దీన్నేమో మనం ట్రేడింగ్ అకౌంట్ లో వేస్తాం. ఇంతవరకు మనం క్రెడిట్ అమౌంట్ చెప్పాను. ఇది మనం బ్యాలెన్స్ షీట్, ఏది 82,000 రూపీస్ బ్యాలెన్స్ షీట్, క్యాపిటల్ అకౌంట్ కూడా బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్ తీసుకెళ్తాము. ఇంతవరకు మీకు డౌట్ లేదు, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు చూద్దాం. A new machinery was purchased for 50,000 rupees, but the amount was wrongly posted to furniture account as 5,000 rupees. నేను ఇందాక చెప్పిన పాయింట్ ఇదేనండి. 50,000 రూపాయలకి మెషినరీ కొన్నారు కానీ దాన్ని ఏం చేశారంట, రాంగ్లీ పోస్టెడ్. అంటే మనకి ఇదిగోండి రాంగ్ గా ఫర్నిచర్ అకౌంట్ కి పోస్ట్ చేశారు అని చెప్తున్నారు. ఓకేనా. 50,000 రూపీస్ కొన్నారు కానీ ఆ మెషిన్ ఏం చేశారు అంటే మెషినరీ అకౌంట్ కి రాయకుండా, మెషినరీ అంటే ఇదిగోండి 1,70,000 రూపీస్ లో కలిసి లేదండి. 1,70,000 లో కలిసి లేదు కానీ దేనికి రాశారు, ఫర్నిచర్ కి రాశారు. కానీ ఫర్నిచర్ కూడా ఎంత రాశారు, 50,000 రాస్తే పోయేదే, ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఎంత రాశారండి, 5,000 గా రాశారు. ఓకే, రైట్. అంటే ప్రాబ్లం ఉండేది కాదని ఎందుకు అంటున్నాను అంటే టాలీ అయిపోయేదని చెప్తున్నాను నేను, అంతే. తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్, అంటే మనకు వేడి మీద ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఈ 50,000 రూపీస్ అమౌంట్ మెషినరీలో కలిసి ఉండదు. అవునా, కలిసి ఉండదు కాబట్టి డిప్రిసియేషన్ కూడా క్యాలిక్యులేట్ చెయ్యము. అయితే అనవసరంగా ఫర్నిచర్ 5,000 రూపీస్ ఇంక్రీజ్ అయ్యింది. దాని మీద డిప్రిసియేషన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. చూడండి ఎన్ని మిస్టేక్స్ జరిగినాయో. మెషినరీ అకౌంట్ లో 50,000 రాయలేదు. ఓకేనా. అలాగే డిప్రిసియేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయలేదు. 50,000 రూపాయలు అసెట్ లేదు కాబట్టి, మెషినరీ కలవలేదు కాబట్టి. అయితే అనవసరంగా ఫర్నిచర్ కి 5,000 రూపీస్ రాసాము, అనవసరంగా 5,000 మీద డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేసి ఉంటాము. 4 తప్పులు జరిగినాయి. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్ 5,600 రూపీస్ వాజ్ ఒమిటెడ్ టు బి పోస్టెడ్ ఇన్ ద లెడ్జర్. అంటే లెడ్జర్ అకౌంట్ లో పోస్ట్ చేయడం పోవడం వలన మనకి ఏమైంది అంటే డెటార్స్ అకౌంట్ బ్యాలెన్స్ ఇంకా మనకి ఎక్కువగా కనిపిస్తా ఉంది, రైట్. సో మనం బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ నుంచి ఈ అమౌంట్ లెస్ చేసి చూపిస్తాము. నెక్స్ట్ గూడ్స్ విత్డ్రాన్ బై ద ప్రొపరైటర్ ఫర్ పర్సనల్ యూస్ బట్ నో ఎంట్రీ వాస్ పాస్డ్. గూడ్స్ విత్డ్రాన్ చేస్తే మనం రాసుకునే ఎంట్రీ ఏంటి అంటే మనం పర్చేస్ చేసిన గూడ్స్ తగ్గించినట్టు చూపించాలి కాబట్టి అంతకుముందు రాసుకున్నటువంటి పర్చేసెస్ డెబిట్ ఏదైతే ఉందో దాన్ని రైట్ ఆఫ్ చేస్తూ క్రెడిట్ చేసుకోవాలి. డ్రాయింగ్స్ అకౌంట్ కి డెబిట్ ఇవ్వాలి. డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు పర్చేసెస్ అకౌంట్ రాసుకుంటారండి. పర్చేసెస్ అకౌంట్ రాసుకుంటాము. ఓకేనా. సో మనం ఏంటి, డ్రాయింగ్స్ కి యాడ్ చేసుకుని క్యాపిటల్ నుంచి లెస్ చేస్తాము, పర్చేజెస్ నుంచి మనం డైరెక్ట్ గా లెస్ చేసి చూపిస్తాము. తర్వాత సేల్స్ ఇంక్లూడెడ్ 30,000 రూపీస్ యాజ్ గూడ్స్ సోల్డ్ క్యాష్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మిస్టర్ ఠాకూర్ లాల్ హూ అలౌడ్ 15% ఆన్ సచ్ సేల్స్ ఫర్ విచ్ ఎఫెక్ట్ ఈస్ టు బి గివెన్. ఓకే, నేను ఇందాక చెప్పున్నాను కదండి, ఠాకూర్ లాల్ ఏం చేస్తున్నాడు అంటే మనం ఠాకూర్ లాల్ ఇక్కడ సేల్ చేసినట్టు కాదండి. ఓకే, ఇదిగోండి ఆన్ బిహాఫ్ ఆఫ్ మిస్టర్ ఠాకూర్ లాల్. సో మనం ఏం చేస్తాము, సేల్స్ లో ఇంక్లూడ్ అయింది కాబట్టి రివర్సల్ ఎంట్రీ ఇదండి. రాయమనట్లేదు, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. సేల్స్ అకౌంట్ డెటార్ టు ఠాకూర్ లాల్ అని రాస్తాం. రాసేసి మనం సేల్స్ నుంచి ఏమో లెస్ చేస్తాము. తర్వాత ఈ పర్సనల్ అకౌంట్ ఏదైతే ఉందో దీన్ని మనం బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ రాసుకుంటాము. ఈ 15% కమిషన్ ఏదైతే ఉందో మనం కమిషన్ ఎర్న్డ్ చేసాం కాబట్టి P&L అకౌంట్ లో క్రెడిట్ సైడ్ కమిషన్ ఎర్న్డ్ గా రాసుకుంటా 15% చెప్తానండి సమ్లో మనకి నేను.
రైట్. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ ఇచ్చేసాడు 47,500 రూపీస్. ఓకే. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. డిప్రిసియేషన్ ఆన్ మెషినరీస్ అండ్ ఫర్నిచర్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ 15%, 10%. మనకు ఆల్రెడీ డిప్రిసియేషన్ ఉన్నాయిగా, ఇచ్చేసారు కదండి. డిప్రిసియేషన్ 30,000, 5,500 రూపీస్ అనేది మనకి ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చేసారని మీరు అంటారు. అయితే ఇప్పుడు మెషినరీ అకౌంట్ లో కలిసి లేనటువంటి 50,000 రూపీస్ ఉంది కదండి. మరి దీని మీద ప్రొవైడ్ చేయాలి కదండి 15% కాడికి. అంటే 7,500 రూపీస్ ప్రొవైడ్ చేయాలి ఇప్పుడు అదనంగా. ఓకేనా? 7,500 ప్రొవైడ్ చేయాలి. అట్లాగే అనవసరంగా మనకి మెషినరీ కాకుండా ఫర్నిచర్ గా దాన్ని రాశారు కాబట్టి ఫర్నిచర్ గా రాసిన అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద 10% ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఉంటారు. 10% అంటే 500 రూపీస్ ఏదైతే ఉందో అనవసరంగా రాసినటువంటి ఈ 500 రూపీస్ డిప్రిసియేషన్ ని మనం అడ్జస్ట్ చేయాలి. అలాగే 7,500 రూపాయలని. ఇదనమాట ఇక్కడ మనకి విషయం. నెక్స్ట్ ఫుల్ ఇయర్స్ డిప్రిసియేషన్ ఇస్ ప్రొవైడెడ్. అంటే ఈ కొన్నటువంటి ఏదైతే 50,000 ఉందో అది మధ్యలో కొన్నారేమో అనుకుంటారేమోనని మీరు మొదట్లోనే కొన్నట్టుగా ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయమని చెప్తున్నారు. యు ఆర్ రిక్వెస్టెడ్ టు ప్రిపేర్ ఎ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2022 అండ్ ఎ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ దట్ డేట్ సో యాజ్ టు రిప్రజెంట్ ఏ ట్రూ అండ్ కరెక్ట్ పిక్చర్. ఓకే, ఇది మనం చెప్తున్నారు. రైట్, చేద్దామండి ఇప్పుడు మనం నేను ఒక్కొక్క పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్ళిపోతాను. ఫస్ట్ మనం ట్రేడింగ్ అకౌంట్కి వద్దాము. ట్రేడింగ్ అకౌంట్ లో ఫస్ట్ మనం ఏమి రాసుకోవాలో చూద్దాం. చూడండి, ట్రేడింగ్ అకౌంట్ లో ఇదిగోండి 80,000 రూపీస్ ట్రేడింగ్ అకౌంట్ లో రాసుకుంటాము. ట్రేడింగ్ అకౌంట్ లో రాస్తాము. ట్రేడింగ్ అకౌంట్ లో రాస్తాము డెబిట్ సైడ్, ఇది అందరికి తెలుసు. నెక్స్ట్ ఇంకేం రాద్దామండి, పర్చేజెస్ ఉన్నాయి కదండి. పర్చేజెస్ 4,60,000 రూపీస్ ని కూడా ట్రేడింగ్ అకౌంట్ లో రాద్దాము. అయితే ఈ పర్చేజెస్ నుంచి ఏం లెస్ చేద్దామండి, ఆల్రెడీ రిటర్న్స్ లెస్ చేశారు. మనకి డ్రాయింగ్స్ ఉన్నాయి చూసారండి, డ్రాయింగ్స్ గూడ్స్ విత్ డ్రాన్ బై ద ప్రొపరైటర్ ఫర్ పర్సనల్ యూజ్. ఓకే, దానికి మనం ఎంట్రీ చెప్పాను నేను ఇందాక. డ్రాయింగ్స్ అకౌంట్ ఎట్ టు పర్చేజెస్ ఎంత అమౌంట్ అండి, 5,000 రూపీస్. 4,60,000 రూపీస్ లో నుంచి మనం 5,000 రూపీస్ లెస్ చేసి 4,55,000 రూపీస్ ట్రేడింగ్ అకౌంట్ లో రాసుకుంటాము. క్లియరా? ఈ 2 పాయింట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ సేల్స్ కి రండి. సేల్స్ ఇదిగోండి లాస్ట్ పాయింట్ 6,80,000 రూపీస్ సేల్స్ అయితే మనం క్రెడిట్ సైడ్ సేల్స్ రాసుకుని, అయితే ఠాకూర్ లాల్ ఎవరైతే ఉన్నారో ఈ సేల్స్ ఇదిగోండి, ఠాకూర్ లాల్ ఎక్కడున్నాడు, ఇదిగోండి 4th పాయింట్ ఠాకూర్ లాల్ ఎంట్రీ చెప్పాను కదా నేను. ఏంటంటే మనం ఇది రైట్ ఆఫ్ చేయడానికి సేల్స్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఠాకూర్ లాల్ లాల్ అలాగే కమిషన్ ఎర్న్డ్ అకౌంట్ ఇదండి రాసేది, కమిషన్ ఎర్న్డ్. ఓకేనా? అంటే 30,000 రూపీస్ టోటల్ సేల్స్. మనకి 24,000, 30,000 మీద మనకి 15% అంటే 4,500. సో మనకి ఇక్కడ 25,000 ఎంత వస్తుందండి, 25,500 ఏనా, కమిషన్ 4,000 అంతే. ఇది మనకు రాసుకోవాల్సింది. సేల్స్ డెబిట్ చేసాము అంటే సేల్స్ అకౌంట్ ని ముందు తగ్గించండి. తర్వాత ఈ కమిషన్ ఎర్న్డ్ ని P&L అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాసుకోండి. ఈ ఠాకూర్ లాల్ పర్సనల్ అకౌంట్ ని లయబిలిటీస్ సైడ్ రాయండి. ఇంతే. ఇదిగోండి సేల్స్ 30,000 రూపీస్ ఇక్కడ ఉన్నాయి కదండి. ఇదిగోండి సేల్స్ కదా. అప్పుడు మనం ఏం చేస్తాము, 6,80,000 రూపీస్ ఎక్కడండి, ఇది ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ నా 30,000 రూపీస్ లెస్ చేస్తే 6,50,000 రూపీసే మనం సేల్స్ చూపించాలి. ఓకేనా? అర్థమవుతుందండి. ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్, తర్వాత పర్చేజెస్ అమౌంట్, తర్వాత సేల్స్ అమౌంట్, లాస్ట్ కి బై క్లోజింగ్ స్టాక్ మనకి అమౌంట్ ఇక్కడ ఇచ్చారు చూడండి అడ్జస్ట్మెంట్ లో. ఇదిగోండి రౌండ్ అప్ చేస్తున్నాను, 47,500 రూపీస్ క్లోజింగ్ స్టాక్ గా రాసుకుంటాము. సరే, ఇక సమ్ లోకి వచ్చేసేయండి. ఇదిగోండి ఓపెనింగ్ స్టాక్ 80,000, పర్చేజెస్ 4,60,000, డ్రాయింగ్స్ 5,000 రూపీస్. క్లియర్? తర్వాత సేల్స్ 6,50,000, క్లోజింగ్ స్టాక్. ఈ అమౌంట్సే కదండి నేను చెప్పింది. ఓకేనా? ఇక టోటల్ మనం తీసేస్తే గ్రాస్ ప్రాఫిట్ 1,62,500 రూపీస్ ని మనం P&L అకౌంట్ కంటిన్యూషన్ గా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసాం 1,62,500 రూపీస్. నెక్స్ట్ పాయింట్స్ చూద్దాం ఇక లైన్ గా. P&L అకౌంట్ లో ఏమేమి రాసుకోవాలో చూద్దాం. P&L అకౌంట్ లో రాసుకోవాల్సింది ఫస్ట్ మనం చూడండి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ నో అడ్జస్ట్మెంట్స్. అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చేసారు అంటే ఆల్రెడీ అడ్జస్ట్ చేసేసారు అనమాట. ఏమైనా ఉంటే కనుక అవుట్ స్టాండింగ్ కానీ ప్రీపెయిడ్ కానీ. ఇన్సూరెన్స్ 1,500 రూపీస్ డైరెక్ట్ గా రాసేయడమే. ఆడిట్ ఫీజ్ 1,000 రూపీస్, సాలరీస్ 49,000, రెంట్
రూపీస్ ఇక్కడ వరకు ఆపుతాం. ఇవన్నీ కూడా ఎక్కడ రాసుకోవాలండి మనం? P&L అకౌంట్ డెబిట్ సైడ్ రాసుకోవాలి. డెబిట్ సైడ్ చూసారా, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్, ఆడిట్ ఫీజు, శాలరీస్, రెంట్. ముందు చూద్దాం ఈ 5 ఐటమ్స్ కూడా. ఇదిగోండి ట్రేడింగ్ అకౌంట్ లో ఇదిగోండి శాలరీస్, రెంట్, ఇన్సూరెన్స్, ఆడిట్ ఫీజ్. ఓకే, ఇంకా ఉన్నాయంట ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, మిస్లీనియన్స్ ఎక్స్పెన్సెస్, డిస్కౌంట్ అలౌడ్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ఇంతవరకు ఆపుదామండి మనం సమ్లో. చూద్దాం ఇంకా. ఇదిగోండి మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ క్లియరా, డిస్కౌంట్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. ఈ ఐటమ్స్ మొత్తం మనం డెబిట్ సైడ్ ఎంటర్ చేసేసాం. ఎటువంటి అడ్జస్ట్మెంట్ కూడా లేదు. ఈ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఉంది చూసారా, ఈ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మనకు తెలుసండి. దీని ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చారు. ఓకే, దీన్ని ఏం చేస్తాము మనం? బ్యాలెన్స్ షీట్ లో మనం దీన్ని ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ని అసెట్ సైడ్ చూపిస్తాము. 250 రూపీస్ ని బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ చూపిస్తాము. 250 రూపీస్. ఓకేనా, రైట్. ఈ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ కూడా బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ చూపిస్తాము. క్లియర్, బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ చూపిస్తాం. సో మనకి ఇక్కడ వరకు పాయింట్స్ అన్ని అయిపోయినాయి. ఇవన్నీ అయిపోయినాయి. ఓకేనా, చూడండి ఎక్కడ వరకు పాయింట్స్ అయిపోయినాయో. ఇదిగోండి డ్రాయింగ్స్ కూడా చెప్పేశాను నేను. మన సారీ, డ్రాయింగ్స్ చెప్పలేదుగా, మనం క్యాపిటల్ అకౌంట్స్ చూస్తాం. ఇదిగోండి మనకి పాయింట్స్ ఎక్కడి నుంచి అయిపోయినాయి అంటే ఇవన్నీ అయిపోయినాయి. ఇదిగోండి ఓకే, లైన్ గా అయిపోయినాయి. క్యాష్ కూడా చెప్పానండి, మనం ఇంకా ట్రీట్ చేయలేదు. క్యాష్ గురించి చెప్పాను. తర్వాత క్యాష్ ఇన్ అట్ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్ తెలిసి ఏం చేయాలో, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయినాయి. రైట్, ఇంక ఏమున్నాయి రిమైనింగ్ అనేది చూద్దాం. ఓకే, ఈ మెషినరీ వచ్చేటప్పటికి బ్యాలెన్స్ షీట్, ఫర్నిచర్ బ్యాలెన్స్ షీట్, సన్రీ డేటాస్ బ్యాలెన్స్ షీట్, డ్రాయింగ్స్ ని క్యాపిటల్ నుంచి లెస్ చేస్తాము. క్లియరే కదా అక్కడికి? ఇప్పుడు చూద్దామండి ఇక్కడ పాయింట్స్ ఏమున్నాయి. అలాగే ఒకసారి క్రెడిట్ సైడ్ అమౌంట్స్ ఏమైనా ఉన్నాయేమో P&L అకౌంట్ లో రాయాల్సి చూసేద్దాము. క్రెడిట్ సైడ్ మీకు ఏమేమి ఉన్నాయంటే, ఒక్క నిమిషం. రైట్, సన్రీ క్రెడిటార్స్ ఎక్కడ రాస్తారండి? బ్యాలెన్స్ షీట్, లయబిలిటీస్, బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ, క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ. దీంట్లో నుంచి డ్రాయింగ్స్ లెస్ చేసుకుంటారు. నెట్ ప్రాఫిట్ ఉంటే యాడ్ చేస్తాం, నెట్ లాస్ ఉంటే లెస్ చేస్తాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ని శాలరీస్, ప్రింటింగ్, ఆడిట్ ఫీస్, ఇవి మూడు కూడా బ్యాలెన్స్ షీట్ మనము లయబిలిటీ సైడ్. ఓకే, ఇప్పుడు చూడండి బ్యాంక్ ఇంట్రెస్ట్ 1200 రూపీస్ ఎంటర్ చేయాలి, డిస్కౌంట్ ఎంటర్ చేయాలి, సేల్స్ ఆల్రెడీ మనం రాసేసాము. ఓకే, దీన్ని ఏం చేస్తామండి? ఈ రెండింటిని P&L అకౌంట్ క్రెడిట్ సైడ్ రాసుకుంటాము. దీంతో పాటు ఇంకొక పాయింట్ రాసుకోవాలి, కమిషన్ ఎర్న్డ్ అని రాసుకోవాలండి. కమిషన్ ఎర్న్డ్ ఎంత? 15%. దేని మీద? ఠాకూర్ లాల్ సేల్స్ ఉన్నాయి కదండి, 13,000 ఇంటూ 15% అంటే 4,500 రూపీస్. మనం ఈ 1, 2, 3 ఈ అమౌంట్స్ ని P&L అకౌంట్ క్రెడిట్ సైడ్ ఎలా ఎంటర్ చేశారు చూద్దాం. ఇదిగోండి చూడండి, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉన్నది ఉన్నట్టే, తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్ 1,800, ఇదిగోండి సెల్లింగ్ కమిషన్ 4,500 రూపీస్. ఈ మూడు ఎంటర్ చేసేసాం మనం. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు మనకు మిగిలిన పాయింట్స్ ఏంటి అంటే, మీకు సమ్లో ఓన్లీ ఇదిగోండి ఈ మెషినరీస్ ఏంటి సంగతి, ఈ ఫర్నిచర్ ఏంటి, ఈ డెటార్స్ ఏంటి, ఈ డ్రాయింగ్స్ అనేది తెలుసు మనకి. ఓకేనా, రైట్, అయిపోయినాయి అండి. మనం యాక్చువల్ గా మనం రాయాల్సినవి అయిపోయినాయి. జస్ట్ మనకి ఏంటి అంటే ఈ డిప్రిసియేషన్స్, మెషినరీ, ఫర్నిచర్ ఇవన్నీ ఉన్నాయి కదండి, డిప్రిసియేషన్స్ కూడా మనం ఎంటర్ చేయాలి. ఎక్కడ అంటే P&L అకౌంట్ లో రాసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో రాయాలి. ఎలా రాయాలనేది చూద్దాం మనం. వీటికి సంబంధించి మనకి కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఏంటంటే ఇదిగోండి ఫస్ట్ పాయింట్ రండి. ఏ న్యూ మెషినరీ వాజ్ పర్చేజ్ 50,000 రూపీస్. ఇప్పుడు మనం అసెట్ గురించి ఆలోచించొద్దండి, డిప్రిసియేషన్ గురించి మాట్లాడుతున్నాం. డిప్రిసియేషన్ గురించి ఆలోచిద్దాం. అయితే మెషినరీ కొన్నాము, కానీ మెషినరీ అకౌంట్ లో 50,000 రాయకపోవడం వల్ల ఇక్కడ డిప్రిసియేషన్ అనేది తక్కువగా ఉంది. అర్థమవుతుందా? ఈ 50,000 రూపీస్ కలిసి లేకపోవడం వల్ల ఇక్కడ మనకు డిప్రిసియేషన్ ఎక్కువగా చూపించటం లేదు. ఈ 50,000 రూపీస్ వరకు తగ్గిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, 50,000 రూపీస్ ఇంటూ, అంటే ఇది అడ్జస్ట్మెంట్ ఐటమ్ అనమాట. అంటే అడ్జస్ట్మెంట్ ఐటమ్ ఏం చేస్తాం, ఒకసారి P&L అకౌంట్ లో డెబిట్ చేస్తాము లాస్ కాబట్టి, ఇంకొకసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ నుంచి డిడక్ట్ చేస్తాము. అంతేనా? 2 టైమ్స్ రాసుకోవాలి. సో 50,000 ఇంటూ ఎంతండి మనకి డిప్రిసియేషన్ వచ్చేటప్పటికి, ఇక్కడ ఇచ్చారు చూడండి, లాస్ట్ లో ఇచ్చారండి డిప్రిసియేషన్. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు పాయింట్ లాస్ట్ లో. డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ అలాగే ఫర్నిచర్ 15% మెషినరీ, 10% ఫర్నిచర్. దీని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. సో మెషినరీ అకౌంట్ లో 50,000 రూపీస్ ఏదైతే రాయలేదు కాబట్టి, సో డిప్రిసియేషన్ కూడా పడలేదు.
సో 15% డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేసి 7,500 రూపాయలండి డిప్రిసియేషన్. 7,500 రూపాయలు. సో మనం ఏం చేస్తాము అంటే ఇదిగోండి డిప్రిసియేషన్ P&L అకౌంట్ లో డిప్రిసియేషన్ ఈ 30,000 రూపాయలే కాకుండా ప్లస్ 7,500 కలిపి మొత్తం ఎంత రాస్తామండి కలిపి 37,500 రాస్తామండి. చూసుకోండి ఒకసారి P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ న ఇదిగోండి డిప్రిసియేషన్ మెషినరీ 37,500 అర్థమవుతుందండి. 30,000 రూపీస్ ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చారు. 7,500 ఎక్కడిది అంటే 50,000 మీద 15% అనమాట. క్లియరేనా ఇది? ఓకే సరే ఇంకొక మాట. నెక్స్ట్ ఫర్నిచర్ మీద డిప్రిసియేషన్ ఇచ్చారండి. ట్రయల్ బ్యాలెన్స్ లో ఫర్నిచర్ మీద 5,500 రూపీస్ ఇచ్చారు. అయితే ఈ 5,500 రూపీస్ లో డిప్రిసియేషన్ లో మనకి ఎక్సెస్ అమౌంట్ కలిసి ఉంది. అది ఏంటి అంటే 50,000 రూపీస్ మెషినరీ కొని దాన్ని ఫర్నిచర్ అకౌంట్ కి డెబిట్ చేశారు. అయితే ఎంతగా చేశారు? 5,000 రూపీస్ వరకు ఎక్స్ట్రా చేశారు. సరే సో మనకి 5,000 రూపీస్ మీద డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేసి ఉంటారు కదండి. 10% కాడికి లాస్ట్ పాయింట్ లో ఇచ్చారండి 10%. ఇందాకే చెప్పాను నేను. అంటే 500 రూపాయల డిప్రిసియేషన్ ఎక్కువగా రాశారు. అర్థమవుతుందండి. ఇదిగోండి మెషినరీ కొని ఫర్నిచర్ అకౌంట్ కి డెబిట్ చేశారు. అది 50,000 కాదు 5,000 ఏది ఏమైనప్పటికీ ఒక 5,000 రూపీస్ వరకు రాశారు కాబట్టి అసెట్ కొన్నట్టుగా దాని మీద డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేసి ఉంటారు కాబట్టి మనకేంటి 500 రూపీస్ ఏమైంది అంటే అనవసరంగా ఎక్సెస్ గా డిప్రిసియేషన్ కనబడింది. సో మనం ఈ 5,500 రూపీస్ నుంచి 500 రూపీస్ లెస్ చేసి మనం మెషినరీ డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ ఎంత చూపించాలి అంటే 5,000 రూపీసే చూపించాలి డిప్రిసియేషన్. చూడండి ఇదిగోండి సమ్లోకి వచ్చేసాం. ఇదిగోండి ఫర్నిచర్ అదవుతుందా? ఎలా ఇది మనకి సమ్లో ఇచ్చిన 5,500 అనవసరంగా మనం ప్రొవైడ్ చేసినటువంటి 500 రూపీస్ లెస్ చేస్తే మనకి 5,000 రూపీస్. క్లియరేనా? ఇది మనకి ఇక్కడ మొత్తం కలిపి 42,500 అయిపోయిందండి మనకి అన్ని కూడా పాయింట్స్. ఈ సస్పెన్స్ అకౌంట్ గురించి నేను చెప్తానండి. ఈ సస్పెన్స్ అకౌంట్ గురించి కూడా మనకి మొత్తం బ్యాలెన్స్ షీట్ కూడా వేసిన తర్వాత చెప్తాను మీకు. అప్పుడు క్లారిటీ ఉంటుంది. అయిపోయినాయండి పాయింట్స్. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మళ్ళీ చెప్తాను. ఇంకో వీడియో చేస్తాను. ఇంతే. ఇంకా అన్ని పాయింట్స్ రాసేసాము. ఒక్కసారి అడ్జస్ట్మెంట్స్ కూడా చూసుకోండి. ఇదేంటి అంటే డెటార్స్ సంబంధించి చూద్దాము. అప్పుడు ఇది గూడ్స్ విత్ డ్రాన్ గురించి, సేల్స్, తర్వాత క్లోజింగ్ స్టాక్, తర్వాత డిప్రిసియేషన్. రైట్. P&L అకౌంట్ కంప్లీట్ అయిపోయింది. P&L అకౌంట్ కంప్లీట్ అయిపోతే సార్ చూడండి మనం ఏం చేస్తున్నాము, గ్రాస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ చేశారు కదా మీరు. గ్రాస్ ప్రాఫిట్ 1,62,500 రూపీస్. ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటే క్రెడిట్ అమౌంట్ 1,70,000 రూపీస్ క్రెడిట్ ఎక్కువ ఉంది. దాన్ని వేసుకుని ఈ అమౌంట్ అంతా తీసేస్తే, ఈ అమౌంట్స్ అన్ని తీసేస్తే మనకు వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్ ఇదిగోండి 40,600 రూపీస్. రైట్. ఇప్పుడు దాన్ని క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే క్యాపిటల్ అకౌంట్ మనకి సమ్లో ఇచ్చారండి. ట్రయల్ బ్యాలెన్స్ లో 2,45,750 రూపీస్ కి యాడ్ చేసాము. యాడ్ చేసి లెస్ డ్రాయింగ్స్ కి సంబంధించి మనకి 28,000 రూపీస్ సమ్లో ఇచ్చారండి. ట్రయల్ బ్యాలెన్స్ లో 28,000 ఇచ్చారు. ఈ 5,000 ఏంటి అంటే పర్చేజెస్ గా రాసినటువంటి పర్చేజెస్ లో మనకి తీసుకెళ్లిపోయాడు కదండి. కొన్న పర్చేజెస్ నుంచి డ్రాయింగ్స్ తీసుకెళ్లిపోయాడు కదా, గూడ్స్ డ్రా చేశాడు కదండి. ఆ 5,000 మొత్తం కూడా తీసేస్తే ఎంట్రీ కూడా చెప్పాను మీకు గుర్తుందో లేదో, డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు పర్చేజెస్ రాసుకోవాలి. 2 పర్చేజెస్ రాసాము. సో మనం పర్చేజెస్ నుంచి లెస్ చేసాము. ఇక్కడ డ్రాయింగ్స్ యాడ్ చేసేసి ఇక్కడ మొత్తం టోటల్ అమౌంట్ మనం తీసేస్తే ఇంత వచ్చింది. ఇక్కడైతే డౌట్ లేదు ఈ పాయింట్ మీకు. ఓకే. సన్డీ క్రెడిటర్స్ యాజ్ ఇట్ ఈస్. అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ మనకి సమ్లో ఇచ్చారండి. సాలరీస్, ఆడిట్ ఫీజ్, ప్రింటింగ్. ఇదిగోండి ఎక్కడి నుంచి ఇచ్చారు అంటే ఇక్కడ ఉంది. ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి చెప్పానా ఇందాక బ్యాలెన్స్ షీట్ లో రాయాలి ఈ 3 పాయింట్స్. బ్యాలెన్స్ షీట్ లయబిలిటీస్. ఓకే అయిపోయింది. మీకు నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పాను ఏంటి, ఇదిగోండి ఠాకూర్ లాల్ అకౌంట్ అన్నాను కదండి. ఠాకూర్ లాల్ అకౌంట్ ఇదిగో ఈ 4th ఎంట్రీ రాసి కూడా చూపించాను నేను మీకు. ఎక్కడుంది తీసేసామా? ఇక్కడ ఏమని రాశాను, సేల్స్ గా రాసి ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి సేల్స్ అకౌంట్ ఎటార్ 30,000 రూపీస్ టు ఠాకూర్ లాల్ 25,500 రూపీస్ టు కమిషన్ ఎర్న్డ్ అకౌంట్ 4,500 రూపీస్. దీన్ని మనం P&L అకౌంట్ లో క్రెడిట్. ఈ అమౌంట్ ని లయబిలిటీస్ నుంచి మనం రాస్తాము. దీన్ని సేల్స్ నుంచి లెస్ చేసాము. అదే రాసుకున్నాం ఇక్కడ చూడండి. రైట్. అయిపోయింది. నెక్స్ట్
దీన్ని మనం 4500 రూపీస్ లెస్ చేసైనా చూపించవచ్చండి. లేదంటే కనుక డైరెక్ట్ గా 30,000 రూపీస్ ఇక్కడ రాసుకుని 4500 రూపీస్ కమిషన్ ఎర్న్డ్ గా ఇటు సైడ్ అయినా రాసుకోవచ్చు. 4,500 కమిషన్ రావాల్సిన కమిషన్ గా కూడా మనం రాసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ ఐటమ్స్ గా మనం. ఓకే, నెక్స్ట్ ఇంతవరకు మనకి అయిపోయిందండి లయబిలిటీస్. ఇప్పుడు మనం మెషినరీ సంగతి చూద్దాం. మెషినరీలో ఇంత కన్ఫ్యూజన్ మనకు అవసరం లేదు, ఇంత కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇక్కడ ఏం చేశారు అంటే వర్కింగ్ నోట్స్ లో మెషినరీ గురించి ఇంత భాగవతం చెప్పారు, అవసరం లేదు. నేను ఒకటే చెప్తున్నా సింపుల్ గా. మనకి మెషినరీ ఎంత ఇచ్చారు చూడండి. ట్రయల్ బ్యాలెన్స్ లో మెషినరీ ఎంత ఇచ్చారండి? ఇదిగోండి 1,70,000 రూపీస్ ఇచ్చారు. సింపుల్ గా చెప్తా చూడండి, 1,70,000 రూపీస్ ఇచ్చారు. రైట్, ఇదిగోండి నేను ఇలా చెప్తా. నేను 2,50,000 రాయటంలా, 1,70,000 రూపీస్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చారు. దీనికి నేను ఏం యాడ్ చేస్తాను అంటే, వాళ్ళు ఫర్నిచర్ అకౌంట్ కి యాడ్ చేసినటువంటి 50,000 రూపీస్ యాడ్ చేస్తాను. మొత్తం 2,20,000 రూపీస్. దీనిలో నుంచి నేను ఎంత మాత్రమే తీసేస్తాను అంటే 7,500 రూపీస్ నే తీసేస్తాను. ఎందుకు అంటే మిగిలిన 30,000 ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ లో రాశారు కాబట్టి దాని జోలికి వెళ్ళను నేను. సో మనకి 2,12,500 రూపీస్. ఇదిగోండి, ఇదే కదండి ఇక్కడ అమౌంట్, ఇదే కదా. నేను ఇలాగే చెప్తాను సింపుల్ గా అర్థం అవడానికి. ఓకే, ఇక్కడ మనకి సమ్లో ఏం చేశారంటే, ఇదిగోండి ఇదిగోండి మీ ఇష్టం, మీరు ఇలా ఫాలో అయితే ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం. మెషినరీ యాజ్ పర్ ట్రయల్ బ్యాలెన్స్, యాడ్ డిప్రిసియేషన్ యాడ్ బ్యాక్ చేశారండి 30,000. ఓకే, తర్వాత అడిషన్స్ 50,000. ఇలా చేసి 2,50,000 రూపీస్ చూపించి ఇలా చేశారు. సో నేను అలా చెప్పట్లేదు, అంటే టోటల్ అమౌంట్ ఏదైతే డిప్రిసియేషన్ ట్రయల్ బ్యాలెన్స్ అడ్జస్ట్ చేశారో దాన్ని మళ్ళీ తిరిగి కలిపారు, అంతకన్నా ఏమీ లేదు. తిరిగి కలిపి మొత్తం డిప్రిసియేషన్ లెస్ చేశాను, నేను అలా చెప్పలేదు. ఓకే, ఏదైనా కానీ మనం రాసేది 2,12,500 రూపీసే రాస్తాము, నేను ఇది చెప్పాను మీకు. ఓకే, ఏదైనా ఒకటి ఏం లేదు, అక్కడ యాడ్ బ్యాక్ చేశారు. ఏదైతే మనకి డిప్రిసియేషన్ తీసేశారో దాన్ని యాడ్ బ్యాక్ చేసుకుని మళ్ళా ఇక్కడ లెస్ చేసి చూపించారు అంతే. మనకి ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చారంటే మీనింగ్ ఏంటి అంటే, లెస్ చేసేసి డిప్రిసియేషన్ అంటే మెషినరీకి అడ్జస్ట్ చేసేసి డిప్రిసియేషన్ ఇచ్చారు. ఇక్కడ దాన్ని యాడ్ బ్యాక్ చేసుకుని మళ్ళా లెస్ చేసినట్టు చూపించారు. మనం అడ్జస్ట్మెంట్ చేస్తాం కదండి, అడ్జస్ట్మెంట్ గా ఇస్తే అలా. ఇప్పుడు ఫర్నిచర్ గురించి కూడా చదువుతానండి. టోటల్ ఫర్నిచర్ మనకి ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చింది చెప్తున్నా నేను. ట్రయల్ బ్యాలెన్స్ లో నీకు ఫర్నిచర్ ఎంత ఇచ్చారండి? 49,500 రూపీస్ ఫర్నిచర్ ఇచ్చారు. అయితే ఇక్కడ చూడండి, రైట్ ఇక్కడ రాద్దాం. ట్రయల్ బ్యాలెన్స్ లో 49,500 రూపీస్ ఇచ్చారు. దాంట్లో ఒక 5,000 రూపీస్ మెషినరీని తప్పుగా, అది కూడా 50,000 చేయాల, తప్పు చేయడం కూడా కరెక్ట్ గా చేయాల, మళ్ళా 5,000 రాశాడట. అంటే అసలు యాక్చువల్ గా 44,500. ఓకేనా, మళ్ళా దాంట్లో ఏం చేశారు, ఒక 500 రూపీస్ డిప్రిసియేషన్ ని, ఈ 5,000 రూపీస్ అసలు ఫర్నిచర్ కానప్పుడు డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయకూడదు కదండి. సో 500 రూపీస్ కూడా ఇక్కడ ఏమైంది అంటే తగ్గించి ఉంది. సో దాన్ని యాడ్ బ్యాక్ చేస్తే మొత్తం టోటల్ ఫర్నిచర్ 45,000 రూపీస్ అండి. ఇదిగోండి, ఇక డిప్రిసియేషన్ పాయింటే లేదండి. నేను ఆల్రెడీ మన డిప్రిసియేషన్ ని ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చేసారు, ఇది రాయాల్సిన పాయింట్. క్లియరా? ఇలా తీసుకోండి. నెక్స్ట్ స్టాక్ తెలిసిందే. డెటార్స్ గురించి చెప్పాను నేను ఆల్రెడీ. డెటార్స్ ఏంటి, ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఒక పాయింట్ చెప్పారండి డెటార్స్ గురించి. ఏమనంటే ఇదిగోండి పాయింట్ నెంబర్ 2, cash received from debtors 5,600 rupees was omitted to be posted in ledger. రైట్, అంటే డెటార్స్ అకౌంట్ లో 5,600 రూపాయలు క్యాష్ వసూలైనా కూడా డెటార్స్ బ్యాలెన్స్ ని అలాగే ఉంచారు, తగ్గించాలా? డెటార్స్ నుంచి అమౌంట్ వసూలైతే మనం ఏం చేయాలి, తగ్గించాలి కదండి. ఎందుకు? అసలు యాక్చువల్ గా మనకి ఏం చేస్తాము, క్రెడిట్ సేల్ జరిగితే ఇది కదండి ఎంట్రీ, డెటార్స్ అకౌంట్ డెబిటెడ్ టు సేల్స్ అకౌంట్ అని రాసుకుంటారు. రైట్, ఇది రాస్తారు. రాసినప్పుడు తర్వాత ఏమైంది, అమౌంట్ వసూలు అవ్వగానే క్యాష్ అకౌంట్ డెటార్ టు డెటార్స్ రాసుకుంటారు. ఎందుకు అంటే అంత అమౌంట్ క్యాన్సిల్ అయిపోతుంది. కానీ ఒక 5,600 రూపీస్ వరకు క్యాష్ వసూలైనా కానీ డెటార్స్ అకౌంట్ కి రాయలేదు కాబట్టి డెటార్స్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో దాన్ని రైట్ ఆఫ్ తగ్గించేస్తున్నాం 32,400. తర్వాత క్యాష్, బ్యాంకు, తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ఓకే అయిపోయింది. రైట్, అయితే మీరు అనొచ్చు మొత్తం అయిపోయిందండి సమ్మ. మీరు అనొచ్చు మేడం సస్పెన్స్ అకౌంట్ ఉంది కదండి ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ లో, దీన్ని ఏం చేస్తారు అంటారు మీరు. అయితే ఇది అడ్జస్ట్ అయిపోయిందండి. ఎలా అడ్జస్ట్ అయిపోయింది? మనకు డెటార్స్ అకౌంట్ ఎంతండి, మనకి ఎక్సెస్ గా పడినటువంటి 5,600 రూపీస్. ఓకేనా, తర్వాత ఈ మెషినరీ అకౌంట్ లో మనకి ఏంటండి 50,000 మెషినరీ కొని
ఫర్నిచర్ అకౌంట్ కి 5,000 50,000 రాయకుండా 5,000 రాయడం వల్ల ఏమవుతుందండి, 45,000 రూపీస్, మనకి 45,000 రూపాయలు ట్రయల్ బ్యాలెన్స్ తగ్గింది అదవుతుందా. ఇదేమో ఎక్కువైంది, ఇదేమో తగ్గింది. ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తే ఎంత వస్తుందండి నీకు, ఈ రెండింటికి డిఫరెన్స్ అంతే కదండి. ఇదేమో డెటార్స్ బ్యాలెన్స్ తగ్గించకపోవడం వల్ల 5,600 రూపాయలు ఎక్కువ కనబడుతుంది. అసెట్ లో రాయాల్సినటువంటి 50,000 బదులు 5,000 రూపాయలు డెబిట్ అయింది. అది ఏ అకౌంట్ కైనా అవనియండి, ఫర్నిచర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. కానీ ఎంత, 45,000 రూపాయలు రాయలేదు. సో ఈ 45,000 మైనస్ 5,600 మొత్తం టోటల్ ఎఫెక్ట్, నెట్ ఎఫెక్ట్ వచ్చేటప్పుడు 39,400 రూపీస్. ఆ ఎఫెక్ట్ మనం ఏం చేసాము అంటే, ఇదిగోండి డెటాస్ నుంచి ఈ 5,600 5,600 రూపీస్ ని మనం లెస్ చేసేసుకుని, ఇదిగోండి ఇక్కడ ఒక ఎఫెక్ట్. తర్వాత మనం ఏదైతే ఉందో మెషినరీలో మనం ఇక్కడ యాడ్ చేసుకుని చూపించామన్నమాట. మెషినరీ కొన్నాం కదండి, అది రైట్. దాన్ని మనకి ఇక్కడ ఏంటంటే ఇచ్చాడు, ఇక్కడ చూపించాడు చూడండి. ఇదిగోండి సస్పెన్స్ అకౌంట్ ఈజ్ ఎలిమినేటెడ్ బై ఐటమ్ 1. ఎలా, ఇదిగోండి 45,000 ఎలా అంటే 50,000 మైనస్ 5,000 ఎంటర్ అయింది. ఒక 45,000 రూపీస్ తక్కువగా ఉంది ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్. తర్వాత 5,600 రూపాయలు ఎక్కువగా కనబడుతుంది, ఏంటి అంటే డెటాస్ గురించి. సో ఈ నెట్ ఎఫెక్ట్ వచ్చేటప్పటికి 39,400 రూపీస్ మనం సర్దుబాటు చేసేసాము. ఇదండి సమ్ము మనకి. ఓకేనా, ఇదేంటి ప్రాబ్లం నెంబర్ 8. ఓకే, ప్రాబ్లం నెంబర్ 8, పేజ్ నెంబర్ 181 186. ఓకే, అప్లోడ్ చేస్తానండి, చూసుకోండి ఇక అంతే.